హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ టాక్స్. ఫైనల్లీ భయ్య ది మోస్ట్ అవైటెడ్ రవితేజ గారి మూవీ అయిన ఇరుముడి నుంచి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. జస్ట్ ఇంత దగ్గర చూసాను. టోటల్ గా 1 minute 25 seconds ఉందన్నమాట ఈ గ్లిమ్స్. శివ నిర్వాణ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని అయితే, అండ్ జీవి ప్రకాష్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ 1 minute 25 seconds ఉన్న గ్లిమ్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ఒపీనియన్ షేరింగ్ మాత్రమే, రివ్యూ అయితే ఏం కాదు. పెద్దగా అనాలిసిస్ చెయ్యము అండ్ బ్రేక్ డౌన్ కూడా చెయ్యము. మనకు అలాంటివి అంటే చిరాకు అనమాట. జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తాను అంతే. ఎప్పటి నుంచి అడుగుతున్నారు టీజర్ల గురించి, ట్రైలర్ గురించి మాట్లాడని చెప్పేసి, సో అందుకే ఇక్కడ నుంచి ఈ ఛానల్లో వస్తాయి, మన మెయిన్ ఛానల్లో కాదు. ఏంటి బ్రో 2 ఛానల్స్ ఉన్నాయి మీకు కొత్తగా యూస్ అడిగితే కనుక లాస్ట్ లో చెప్తా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ 1 minute 25 seconds ఉన్న గ్లిమ్స్ లో 3 డైలాగులు ఉన్నాయి భయ్య. జస్ట్ 3 డైలాగ్స్. ఒకటి నాన్న, ఇంకొకటి మందు మానేయచ్చు కదా సంథింగ్ ఒక డైలాగ్, అండ్ లాస్ట్ లో స్వామియే శరణమయ్యప్ప. అంతే. ఈ 3 డైలాగులు ఉన్నదంతా కూడా ఒక ప్లెజెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, జీవి ప్రకాష్ గారు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఒక ప్లెజెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషన్ అయితే ప్రెజెంట్ చేశారు. అంతే. వీళ్ళిద్దరి మధ్య మూవీ మొత్తం ఉంటుందని కూడా చూపించడం అయితే జరిగింది. మధ్యలో మాత్రం కొన్ని షాట్లు పడ్డాయి భయ్యా, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ నేనైతే ఈ మూవీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ, అలా ఉంటే చాలు, నాకు అంతకుమించి వద్దు. మాస్ మహారాజా అన్న ట్యాగ్ ని సాటిస్ఫై చేయాలి, సో మాస్ ఎలిమెంట్స్ ఉండాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. బట్ టీజర్ లో ఒక 2-3 ప్రెజెంట్ చేశారు. అరే మళ్ళీ అటువైపే వెళ్తున్నారేంట్రా అనుకునే లోపే మంచిగా ఒక డైలాగ్ పడుద్ది, నాన్న మందు మానేయచ్చు కదా అని చెప్పేసి. అక్కడ స్వామియే శరణం అయ్యప్ప మాల వేసుకుంటారు రవితేజ గారు. సో అక్కడి నుంచి మళ్ళీ బాగా అనిపించింది బ్రో. సో స్టార్ట్ ఎండ్ మూవీ అన్నది నాకు ప్లెజెంట్ గా ఒక ఫీల్ గుడ్ మూవీ. అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ లో చూపిస్తే చాలు, మంచి కంబ్యాక్ పడుద్దని అయితే నేను అనుకుంటున్నా. నాకు కొన్ని బాగా నచ్చాయి బ్రో. మెయిన్ గా మాస్ యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఆ చిన్న సీక్వెన్స్ 2 గ్లిమ్స్ వేస్తారు. ఒకటేమో ట్రాఫీతో కొడుతున్న సీను, ఇంకోటేమో కత్తితో నరికే సీను. ఈ 2 సీన్లు అయిపోయిన తర్వాత రవితేజ గారు తాగేసి ఉన్నట్టుగా మాస్ మహారాజ్ రవితేజని పడి ఆయన దొగ్గుతూ చిన్న యాక్టింగ్ చేస్తారు. అరే చాలా రోజులు అయిపోయిందిరా అనిపించింది నాకైతే. యాజ్ అ రవితేజ ఫ్యాన్ గా నేనైతే చాలా వెయిట్ చేస్తాను నేను దీనికోసం, ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడిప్పుడు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో ఈ తాగేసినప్పుడు యాక్ట్ చేసే సీన్స్ ఉంటాయి కదా, అవి గుర్తొచ్చాయి నాకు. ఇది చూడగానే సడన్ గా అది స్ట్రైక్ అయింది బ్రో. అంటే దాని తర్వాత చాలా సినిమాలు చేశారు రవితేజ గారు, కాదనట్లేదు. బట్ ఇది నాకు స్ట్రైక్ అయింది అనమాట సడన్ గా. అంత బాగా అనిపించింది నాకు వింటేజ్ రవితేజ గారు ఏం వద్దు, బట్ ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ లో చూసి ఆయన్ని చాలా రోజులు అయిపోయింది అనమాట. సో హోప్ ఈ మూవీ అన్నా సరే గానీ రవితేజ గారిని మంచిగా ఆయన యాక్టింగ్ ని యూజ్ చేసుకుంటూ, ఆయన కామెడీ టైమింగ్, ఆయన మాస్ మహారాజ్ కాబట్టి ఆబ్వియస్లీ యాక్షన్ లో చించేస్తాడు ఆయన. ఈ 2 పక్కన పెట్టి ఆయనలో ఉన్న ఎమోషనల్ యాక్టర్ ని యూజ్ చేసుకుంటే నాకైతే చూడాలని ఉంది బ్రో. ఆయన్ని చూసి ఆ విధంగా చాలా కాలం అయిపోయింది. సో నేను దానికోసం వెయిట్ చేస్తా, ఈ ఇరుముడి కోసం అయితే. అండ్ ఆబ్వియస్లీ వెల్లాల వీరుడు సాంగ్ కూడా ఉందని అనౌన్స్ చేసేసారు మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అండ్ జీవి ప్రకాష్ గారు అయితే మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. మరీ తోపు తురుమని చెప్పను కానీ ఇట్స్ గుడ్. ఒక ప్లెజెంట్ వైబ్ ని అయితే క్రియేట్ చేసింది అనమాట. అండ్ ఇంకా లాస్ట్ లో స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ 3 సార్లు వస్తుంది ఆ డైలాగు. ఇట్స్ గుడ్ భయ్య, నాకైతే నచ్చింది. ఓవరాల్ గా గ్లిమ్స్ అయితే మరీ ఎక్కువగా ఏం రివీల్ చేయలేదు, బట్ తండ్రి కూతుర్ల ప్రేమను అయితే చూపిస్తున్నారు. బట్ కూతురికి ఏదో అవ్వడం, లేదంటే కూతురికి ఏదన్నా ఆపద వస్తే మనోడు ఎంతగా రియాక్ట్ అవుతాడు అన్న దాన్ని కూడా చూపించారు. అండ్ రవితేజ గారి క్యారెక్టర్ ని కూడా ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు, కొంచెం అయితే చూపించారు. తాగుబోతని చెప్పేసి, తాగుడు ఎక్కువగా అలవాటు ఉంటుంది అన్నది మాత్రం చూపించారు. ఎందుకంటే కూతురు అదే డైలాగ్ చెప్తుంది, తాగుడు మానేచ్చు కదా అని చెప్పేసి. సో అదొకటి మాత్రం అర్థమవుతుంది. ఆయన మాలేయడం కూడా అదే రీజన్ అని మాత్రం తెలుస్తుంది మనకి. మంచిగా హ్యాపీగా తన కూతురుతో ఉండాలి సంథింగ్, ఎలాంటి రీజన్స్ అయితే మాలేస్తారు హీరో గారు. మరి ఏంటి ఇంతకు మించి స్టోరీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము, మనం ఏమి గెస్ కూడా చేయలేము. ఎందుకంటే గ్లిమ్స్, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ట్రైలర్ కాదు. ట్రైలర్ కి ఇంకా మంచిగా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నుంచి ఈ ఛానల్లో గ్లిమ్స్ గురించి కానీ ట్రైలర్స్ గురించి కానీ కుదిరినంత మట్టుకి ఒపీనియన్ షేరింగ్ అయితే చేస్తాను. మన మెయిన్ ఛానల్లో పెట్టే ఉద్దేశం నాకు లేదు, అది ఓన్లీ రివ్యూస్ కి ఇచ్చేద్దాం. ఇంకా ఇఫ్ మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మహేష్ టాక్స్ ని. అండ్ మన మెయిన్ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, స్క్రీన్ స్పేస్ తెలుగు, అది మన మెయిన్ ఛానల్. గో అండ్ చెక్ ఇట్ అవుట్. రివ్యూస్ అయితే అక్కడే వస్తాయి. గ్లిమ్స్, ట్రైలర్ ఎలాంటి ఏమైనా ఒపీనియన్ షేరింగ్లు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ పెడతాము. వీటితో పాటు వేరే బ్లాగ్స్ ఎలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో 2 ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి, నోటిఫికేషన్ అయితే మిస్ అవ్వద్దు. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్, మీకైతే నచ్చిందా లేదా చెప్పండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.